గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ముందుగా మిమ్మల్ని తీసుకున్నామంటే యాజ్ అడ్వకేట్గా మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఉన్నది కేసుల గురించి, అరెస్టుల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఏది ఏ విధంగా నడుస్తుంది అనేది మీరు కాస్త క్లారిటీగా చెప్తారని చెప్పి ముందుగా మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఎస్ మహేష్ గారు, ఏంటి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారనేది అయితే క్లారిటీగా కనిపిస్తోంది. నిన్న విజయపాల్, రేపు సునీల్, ఆ తర్వాత ఎవరో, ఎందుకంటే RRR కూడా చెప్తున్నప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది ప్రాసెస్ అనేది. ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరు హింసించబడ్డానికి ప్రేరేపించిన వాళ్ళు వచ్చారు, అసలు హింసించమని చెప్పిన వాళ్ళు కూడా వస్తారా, ఎన్ని రోజులు పడే ఛాన్స్ ఉంది, అదేవిధంగా మాజీ ASP ఎక్కడ, ఏంటి క్లారిటీ ప్లీజ్. తర్వాత RGV గురించి మాట్లాడదాం. ముందుగా నాకు అవకాశం ఇచ్చిన హై న్యూస్ అభిమానానికి, అలాగే మీకు ప్యానల్ లో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, మేడం ఇప్పుడు నిన్న మనం కానీ ఈ యొక్క రఘురామకృష్ణరాజు గారు ఏదైతే కేసు వేశారో, సంథింగ్ లైక్ అది కస్టోడియల్ టార్చర్ సంబంధించినటువంటి కేసు, కస్టోడియల్ టార్చర్ సంబంధించిన కేసు. సో దీనికి ఏంట్రా అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా లా మేకర్స్, అంటే ఎవరైతే ఎంపీగా ఉంటారో వీళ్ళందరూ కూడా మనం లా మేకర్స్ గా తీసుకుంటాం. అలాంటి వాళ్ళ మీద మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇట్లా మార్చ్ 20 అంటే 2021 మే 14వ తేదీన ఆయన తీసుకెళ్లి ఏ విధంగా టార్చర్ చేశారు, ఏ విధంగా కొట్టారు, ఆ తర్వాత బయట వచ్చినటువంటి వీడియోస్ కానీ ఇవన్నీ చూసినట్టయితే మనం ఏ కాలంలో ఉన్నాము, మనం ఇదేమన్నా కిమ్ము లాంటి పరిపాలనలో ఉన్నామా, లేకపోతే యుగాండాలో ఒక టైంలో ఒక అధికారి ఉండేవాడు, ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు, అలాంటి వాళ్ళ పరిపాలనలో ఉన్నామా అనేది డౌట్ వస్తారు. ఎందుకంటే ఒక ఎంపీని తీసుకొచ్చి ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా చూపించారని చూసినట్టయితే మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఒక ఎంపీని ఇలా కొట్టడం. ఇంకోటి ఏంటంటే గెలిచిన ఎంపీ తిరిగి ఆయన నియోజకవర్గానికే రాలేదు. ఆయన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అఫీషియల్ కార్యక్రమాలకు ఆయన హాజరు కాకపోవడం. ఓకే, ఆయన చేసిన మిస్టేక్ ఏంటి? అప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద ఆయన గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టుకొని గెలిచిన తర్వాత ఆయన గెలిచిన నియోజకవర్గంలో వెళ్ళడానికి కానీ, లేకపోతే ఆయన జరుగుతున్న తప్పుని చూపించిన దానికి కానీ ఆయన మాట తీరు వల్ల ఆయన ఏ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా టార్చర్ చేశారనేది ఈ రోజు భారతదేశం మొత్తం కూడా చూశారు. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఈయన యొక్క అరెస్టు గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గల్లీ లెవెల్లో కావాలంటే జోకులు వేసుకోవచ్చు, కానీ ఆ రోజు ఉన్న సందర్భంలో ఆయన పెట్టిన టార్చర్ ని బట్ ఢిల్లీ సర్కిల్స్ లో ఆ రోజు చాలా పెద్ద న్యూస్. ఎందుకంటే పార్లమెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన ఒక ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద గెలిచారు, ఈ రోజు ఇతర రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి లేదు, అటువంటి వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పి ఎంటైర్ ఢిల్లీలో ఉన్నటువంటి అందరు ఎంపీలు కూడా ఆయన చూసి మాట్లాడుకోవడం. ఇక్కడ ఒక దౌర్భాగ్యం ఏంటంటే మేడం, ఆయన అంత ఇబ్బంది పడినాడు అని చెప్పి ఆయన ప్రివిలేజ్ మోషన్ పార్లమెంట్ లో పెట్టినప్పటికీ కూడా దౌర్భాగ్యం ఏంట్రా అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దాని కనీసం సపోర్ట్ చేయకపోవడం కూడా చాలా దౌర్భాగ్యం చెప్పాలంటే. సో ఏం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ స్టేట్ అని చెప్పి వదిలేశారు తప్ప, అరే ఒక ఎంపీ మీద ఇలా జరిగింది, కళ్ళ ముందు కనబడతా ఉంది, ఆ టార్చర్ కనబడతా ఉంది అనే దానికి కూడా ఒక ఫిజికల్ హెరాస్మెంట్ అనేది జరిగింది అతని మీద, సైకలాజికల్ హెరాస్మెంట్ అనేది జరిగింది అనే దాని మీద. ఎందుకంటే లా మేకర్స్ మేడం, లా మేకర్స్ అంటే పార్లమెంట్ ఎవరున్నా కానీ వి కాల్ దెమ్ యాజ్ లా మేకర్స్ గా తీసుకుంటాం. ఎందుకంటే ఇది ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు లైఫ్ అంటే రైట్ టు పర్సనల్ లిబర్టీ అనేది చాలా బలంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క డిగ్నిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు పొందాలనుకుంటారు. ఇప్పుడు ఎవరినో పిలిచి కొట్టేయడం పట్టేయడం తీసుకుంటే డెఫినెట్ ఆర్టికల్ 21 ని మనం ఓవర్కమ్ చేసినట్టు. లా మేకర్స్ ఎంపీనే, ఆ ఎంపీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే. ఎప్పుడైతే ఇదంతా టార్చర్ పెట్టారు, కస్టడియల్ టార్చర్ అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నది లేదు ఆయన ఈ విధంగా చెప్తున్నారని చెప్పిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఆయన వేరే డాక్టర్ కన్సల్ట్ అవ్వడం ఇదంతా జరిగిందని చెప్పి ఇవన్నీ మనం చూసే ఉన్నాం. మహేష్ గారు, ఆనాడు కూడా ఎంపీగా ఉన్నప్పుడే మీరు ఏదైతే సొంత నియోజకవర్గానికి కూడా రాకూడదు అన్నప్పుడే ఢిల్లీలో ఉండి ఆయన ప్రతిసారి ప్రెస్ మీట్లు పెడుతూ ఉండేవారు, మనం చూస్తూనే ఉండేవాళ్ళం. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆ వీడియో, అంటే నన్ను కొడుతున్నప్పుడు నేను పడుతున్నటువంటి బాధని వీడియో తీసి చూపిస్తూ ఉంటే అటుపక్క జగన్మోహన్ రెడ్డి ఆనందపడుతూ ఉండేవారని చెప్పి పేర్లతో సహా క్లియర్ కట్ గా మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్ అందరం చూస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ కదిలింది, అది ఏ స్థాయి వరకు వెళ్తుంది, ఎప్పటి వరకు పూర్తవుతుంది అనేది ఒక పాయింట్. దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు న్యూస్ ఎజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే